హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ముందు వీడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడు క్యారేజ్ తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి, వీలైతే వాడిని కూడా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, అందరు తిన్నారా? నేనైతే ఇంకా తినలేదు ఫ్రెండ్స్, తింటా. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు చూపిస్తా సీక్రెట్గా. రోడ్డు క్రాస్ చేద్దాం. గాయస్, ఏం చేస్తున్నారు చెప్పండి గాయస్. ఇంకా సంగతులు ఏంటి గాయస్? నా ఇయర్ రింగ్స్ మీకు నచ్చినాయి గాయస్? ఇవి ఆకు మోడల్ ఇయర్ రింగ్స్ గాయస్. మీకు నచ్చినాయి అనుకున్నాను. నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను గాయస్ ఇయర్ రింగ్స్. ఏదో అప్పుడప్పుడు అలా పెడతా ఉంటాను ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్. చూడండి, బట్టలు మడతేయడంలో బిజీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇన్ని మడతేసాను, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మీతో మాట్లాడుకుంటూ మడతేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు మడత. ఈరోజు మార్కెట్కి వెళ్ళాను గైస్. మార్కెట్లో వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. తెలిసిందే కదా, మార్కెట్లో కొంచెం అడావుడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే అక్కడ తీయలేదు. ఇక్కడ తీస్తున్నా, చూద్దాం. ఐ హోప్ నెక్స్ట్ టైం ఛాన్స్ దొరకవచ్చు అక్కడ కూడా తీయడానికి అన్నట్టు. ఛాన్స్ దొరికితే మరీ తీస్తాను. మార్కెట్ అంతగా తీసేదే ఉండదు కానీ ఆల్మోస్ట్ మీరు కూడా వెళ్తూ ఉంటారు కానీ, బట్ చెప్తున్నా, నందిగామ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా ఫ్రెండ్స్. నిన్న వాచ్ చేసిన బట్టలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మడత పెడుతున్నాం. అవి మొన్నటి కొంచెం ఉన్నాయి, అవి మొత్తం కలిపి ఈరోజు మడత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇయర్ రింగ్స్ నా దగ్గర సో మచ్ టైప్స్ ఉన్నాయి. మీకు ఏమన్నా మోడల్స్ చూడాలనిపిస్తుంది, చూసి మీకు అలాంటివి కొనుక్కోవాలనిపిస్తుంది అంటే చెప్పండి. అవన్నీ ఎక్కడ కొనుక్కున్నారక్క, మీ దగ్గర రింగ్స్ ఉన్నాయి అక్క, అలాంటివి ఏమి అడగండి. నేను కూడా ఏదైనా ఎక్కడ కనిపిస్తే అక్కడ షాపింగ్కి వెళ్ళిపోయి తీసేసుకుంటాను. సో ఆ లింక్ ప్రొవైడ్ చేయడం కూడా కష్టమే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను బయట వెళ్ళి తీసుకుంటాను కాబట్టి. మా నందిగామలో ఢిల్లీ బజార్ ఉంటుంది, అక్కడ కూడా ఇయర్ రింగ్స్ బాగుంటాయి. 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. 10 నుంచి 100 వరకు అలా ఉంటాయి. ఆన్లైన్లో అయితే ఇంతవరకు ఎప్పుడు తీసుకోవాలి, వాళ్ళు ఇప్పించినాయి వీళ్ళు ఇప్పించినాయి ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇక కొత్త మాటలు వచ్చినాయి నా చెవులకి అలా ఎలాడబడుతూ ఉండాలి. ఇలాంటివి రేర్గా పెడతా ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సింపుల్గా పెట్టుకోవాలి, సింపుల్గా ఉండాలి, ఇదే ఉంటుంది ఎప్పుడు. ఎనీహో, మీకు నా డ్రెస్ నచ్చింది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ ఎప్పుడో నేను కొనుక్కున్నా ఫ్రెండ్స్. 250 రూపీస్ ఓన్లీ ఈ డ్రెస్. టాప్ 250 రూపీస్. 250వి 2 ఉన్నాయి. ఇది ఒకటి వైట్ కలర్, ఒకటి వైట్ కలర్, దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఈ కలర్ లేదని కొనుక్కున్నా ఫ్రెండ్స్. వేసుకున్నా ఈరోజు మార్కెట్కి వెళ్తున్నా కదా అన్నట్టు. మోడల్ ఇదంతా నాకు బాగా నచ్చింది. అప్పుడైతే వేసుకున్నట్టు ఇంకా బాగుంది, ఇప్పుడేదో అలా ఉన్నాయి. ఈ టాప్స్ కొంచెం ఎంతైనా ఏదో అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా గాడ్స్ గ్రేస్. నేను సడన్గా ఎందుకో 2 సబ్స్క్రైబర్స్ తగ్గారు. మరి వాళ్ళు ఎవరో నాకు తెలీదు. వాళ్ళకి నా నుంచి ఏమన్నా నచ్చట్లేదు, మరి ఏమవుతుందో నాకైతే తెలీదు. ఎనీహో ఫ్రెండ్స్, నేను ఇది నాకేమీ వెళ్ళక నేనేం చేయట్లేదు. నాకు కొంచెం టైం పాస్ అవుతుంది, మీకు వీడియోస్ చూసి టైం పాస్ అవుతుందని నేను వీడియోస్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి ఫ్రెండ్స్, లేదంటే వద్దు. నేను చూడమని ఎవ్వరికి ఫోర్స్ చేయను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాను. మన అనుకున్న వాళ్ళు మనం వద్దన్నా మన దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్. మన అనుకోని వాళ్ళు మనం రమ్మనకపోయినా రారు. అలాగని వచ్చిన వాళ్ళని నేను విమర్శించను, రాని వాళ్ళని నేను విమర్శించను. ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ నా లైఫ్లో నాకు నచ్చింది ఒకటే, నేను ఇష్టపడే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళకు ప్రాబ్లం ఉంది అని అంటే నేను వెళ్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళు నాకు అదే నేర్పించారు. మనకి తినడానికి ఉన్నా లేకపోయినా మన కోసం ఎవరైనా సహాయం కోసం వస్తే మనం హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. అది నేను సూటిగా నమ్ముతాను ఫ్రెండ్స్.
ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశారంటే ఎంత పెద్ద సబ్స్క్రైబర్ అయినా ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే నాకు సబ్స్క్రైబ్ చేశారు. అలా అలా తెలిసిన వాళ్ళ ద్వారానే అయ్యింది. అలాగే కొంతమంది కొలీగ్స్ వల్ల అయింది. కానీ నేను నా లింక్ పెట్టినట్టు సబ్స్క్రైబర్లు నాకు చాలామంది రావాలి, కానీ తక్కువ మంది వస్తున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. ఈరోజు కాకపోతే రేపు వస్తారు అన్న హోప్ అయితే నాకుంది. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత ఓపిక్గా మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నానని నేను అనను. కాకపోతే అందరిలాగే నేను చేసుకుంటున్నాను. వస్తే ఆనందపడతా, లేదంటే లేదు. కానీ నాకంటూ మెమోరీస్ లాగా ఉంటాయి అని బట్టి నేను వీటిని క్రియేట్ చేసుకుంటున్నాను. అంతకుమించి నాకేదో లక్షలు లక్షలు వస్తాయి, వేలకు వేలు వస్తాను కదా, ఇది డబ్బుల కోసం అయితే నేను చేయట్లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వకండి, అంతే. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడం వాళ్ళ ఇష్టం అయితే నేనేం చేయలేను ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళే 100కి పైన సబ్స్క్రైబర్స్ రావాలి. ఎందుకు రాలేదు అది నా మిస్టేక్ కాదు. నా మంచితనాన్ని వాళ్ళు అతిగా యూజ్ చేసుకున్నట్టు ఉంటున్నారు, అంతే. మన మంచితనం మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. ఏదేమైనా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక్కటి, మన పేరెంట్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చెప్పేది కొన్ని. నేను పుట్టిన కాడ నుంచి ఇంతవరకు ఎవ్వరికైతే ఎప్పుడు ఏ ప్రాబ్లం చేయలేదు ఫ్రెండ్స్. అలాగని ఎవ్వరికి నేను ద్రోహం కూడా చేయలేదు ఫ్రెండ్స్. తెలిసిన వరకు నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఆల్మోస్ట్ అందరికి హెల్ప్ చేస్తుంటాం తప్ప ఎవరికి ఏం చేయము. కాకపోతే అందరు చేస్తున్నారని కాదు, కానీ నాకు యూట్యూబ్ ఛానల్లో నా మెమొరీస్ నేను క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే ప్రేమ గొప్పదంటారు కదా, వాళ్ళే ఇప్పుడు నేను పెట్టిన వాళ్ళకంటే కూడా తెలియని వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. అవసరం ఉంటే ఎంత వస్తారో ఫ్రెండ్స్, మనం వద్దన్న మన దగ్గరకు వస్తారు, మనం వద్దన్న మన కోసం ఖర్చు పెడతారు. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు ఒక్కటే మాట అంటారు ఫ్రెండ్స్. ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్? నేను నీకు అన్ని చేశాను కదా, నీకు ఇన్ని చేశాను కదా, నువ్వు నాకేం చేసావు, ఇంకా నీకోసం ఎంత ఖర్చు పెట్టాను కానీ మాట జారేస్తారు. కానీ అది మన లాంటి మంచోళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు ఫ్రెండ్స్. అది ఒకటి. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను నమ్మిన వాళ్ళలో నాకు ఇప్పటిదాకా మంచిగా ఉన్నది కొంతమంది ఫ్రెండ్స్. సమయం వస్తే అది కూడా చెప్తాను. ఒకటైతే నిజం, నాకు ఎంత ప్రాబ్లం వచ్చింది నాకు మొదటిగా సపోర్ట్ చేయడానికి నా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా పర్లేదు. నన్ను అర్థం చేసుకునే నా ఫ్రెండ్స్ ఉన్నారు. అది కూడా అరుదు, 2 మెంబర్స్ ఉన్నారు అంతే, ఎక్కువ మంది లేరు. అర్థం చేసుకునే అక్కలు ఉంటారు, వాళ్ళు కూడా 2 3, అంతకుమించి ఎక్కువ లేరు. ఫ్యామిలీ మనకి ఎక్కువ ఉండొద్దు ఫ్రెండ్స్, కొంచెం ఉండాలి. కొంచెం ఎక్కువ ఉండాలన్నది నాకు తెలిసింది. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, నేను చాలామందిని నమ్మాను, మోసపోయాను. అంటే ఎక్కువ నా ఫ్రెండ్స్, ఫీమేల్ ఫ్రెండ్స్ నమ్మి నేను మోసపోయిన, ఎవరినో కూడా కాదు. మనతో ఉండి మనల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు నా గురించి వేరే వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ గురించి నా దగ్గర చెడ్డగా చెప్తారు. బట్ వాళ్ళు ఏదో మంచి చేస్తున్నాం అనుకుంటారు, కానీ మంచి చేయరు ఫ్రెండ్స్. ఇది నిజానికి నిజం. ఇదేదో వీడియో కోసం నేను చెప్పట్లేదు, ఇది ప్రపంచంలో జరుగుతుందన్నమాట. ప్రపంచాన్ని మనం తెలుసుకోవాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇంకా ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉందంటే, మనల్ని కించపరిచేదిగానే ప్రపంచం ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రపంచం మనకెందుకు ఫ్రెండ్స్? మనకి ఎవరు ఉన్నా లేకపోయినా మనం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పేరెంట్స్ని ప్రేమించాలా, పేరెంట్స్ చెప్పింది వినాలి. వాళ్ళు చెప్పింది చేసినట్టు ఈ లోకంలో ఏది చేసినా మనకి యూజ్ ఉంటుందని నేను నమ్ముతాను. నా పేరెంట్స్ అయితే ఇంతవరకు నేను చేసే ఏ పనికి అడ్డం చెప్పలేదు. ప్రతి పనికి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. నా పేరెంట్స్ ఉంటే నాకు ఈ ప్రపంచంతో పని లేదు ఫ్రెండ్స్. మీరు వస్తే ఇంకా ఆనందం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఉంది కూడా కొంతమంది కదా, నాకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆ ఫ్యామిలీలో ఉన్న ఆనందం చూడాలన్నది నాకు తృప్తి. అంత ఆనందం ఎక్కడ రాదు కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లోలో మీకు చాలా చెప్పేసినట్టున్నాను. నా స్టోరీ చెప్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూద్దాం. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జ్యువెలరీ గురించి చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. జ్యువెలరీ మొత్తం చూపిస్తాను. అసలు నాకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని అన్నీ చూపిస్తాను. జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు, గోల్డ్ అన్నమాట. ఇంకా మీకు ఇంత కనిపించి మళ్ళీ తొందరగా సోషల్ మీడియా అది ఇది అంటే యూట్యూబ్లో కొనపడదు.
పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. బట్ నా పేరెంట్స్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఒకటి మా ఇంటి బ్యాక్ సైడ్ అక్క ఏం చెప్తుందంటే నాకు, మనం ప్రపంచాన్ని బట్టి ఉండాలి కనుక మనల్ని బట్టి ప్రపంచం ఉండదురా అని చెప్తుంది అక్క కూడా. టైంపాస్ పెట్టుకుని ఎట్లా పెట్టుకుని నీ సంతృప్తి కోసం పెట్టుకున్నావు కదా అని చెప్పేసి అన్నారు. అక్క చెప్పింది నిజమే అనిపించింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే నా మాటలు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు నాకు సబ్స్క్రైబ్ అవ్వండి, నాతో ఫ్యామిలీగా ముందుకు రండి. నేనేమనుకోను, హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను ఇంకా నుంచి ఎవరికి కూడా మెసేజ్ పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే లింకులు కూడా పంపించింది. ఎందుకంటే మనం ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మనల్ని ఇష్టం అనుకుని ఎత్తుక్కుంటూ రావాలి, అది నిజం. ఓకే, పర్లేదు. మనం ప్రపంచంలో దేని నమ్మొద్దు ఫ్రెండ్స్. ఇన్నిసార్లు ప్రపంచం లోకం అని చెప్తున్నాను, తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. అది నిజంగా జరుగుతుందే మీకు చెప్తున్నాను. కొంచెం పేజ్ చూడండి ఫ్రెండ్స్, బాగా డల్ అయిపోతుంది. తొందరలో పేజ్ని కూడా సెట్ చేసేయాలి, ఎందుకంటే అదంతే. క్లైమేట్స్ ఇవన్నీ బయటకు వెళ్ళి రావడం, కొంచెం ఎండ తగిలినా నేను తట్టుకోలేను ఫ్రెండ్స్. ఎనీహో, ఈరోజు హ్యాపీ మూమెంట్ ఏంటంటే నేను మా త్రివేణక్క దగ్గర కూడా వెళ్ళేసి వచ్చాను. మా త్రివేణక్కతో కొంచెం టైం స్పెండ్ చేశాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చి ఇక్కడికి 3 years అవుతుంది రెంట్ హోమ్కి. ఈ 3 yearsలో ఎప్పుడు గోడ మీద మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుకున్నాం. ఇంకోటి అనుకోవచ్చు, ఏంటి ఎప్పుడు చూసినా వీడియోస్లో త్రివేణి అని చెప్తుంది అనుకోకండి. తను మా ఇంటి వెనకాల అక్క, అంటే మా అక్కలాగానే సేమ్. నాకు అవి చెప్తూ ఉంటుంది, ప్రపంచంలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని అన్నీ నాకు చెప్తూ ఉంటుంది. మంచుల గురించి చెప్పుకోవడం తప్పలేదు కదా ఫ్రెండ్స్. తను మా అక్క కాబట్టి నేను హ్యాపీగా చెప్పుకుంటున్నాను. వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడేసి వచ్చాను. వచ్చి ఇంకా ఈ బట్టలు మడత పెడుతున్నాను. మడత పెట్టిన తర్వాత ఇంకేమో వర్క్ ఉందో చూడాలి. కొంచెం ఈరోజు వర్క్ ఉంది ఫ్రెండ్స్, అందుకే అలా అయిపోతుంది. ఈ వీడియో మొత్తం ఒక వీడియోగా పెడుతున్నాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోకండి, నేనే చెప్తున్నాను. ఏదేమైనా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటారేమో, అది కూడా మీకు నేను తొందరగా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు హెల్ప్ చేయడానికి ఒక ఫ్రెండ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ ఎంత అంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయేలాగా చేసే ఫ్రెండ్స్. నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే చెప్పడానికి మాటలు సరిపోవు. మా పేరెంట్స్ తర్వాత అంత ప్రేమను నాకు చూపించి అంత ప్రేమగా చూసుకుంటారనమాట. నాకేమైనా ఇబ్బంది ఉందంటే ముందు నేను తనకే చెప్తాను. ఏమైనా ఉన్నా కూడా, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదు, నాకు ఈ సమస్య ఉందంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నాకు టైంకి తొందరగా ఎవరైనా అమౌంట్ అడిగితే ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ నా ఫ్రెండ్ మటుకి నాకు ఆపదలో ఆదుకునే ఆపద బంధువులకు ఎప్పుడు ఆదుకుంటారు. ఫస్ట్ మా పేరెంట్స్ చెప్తే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నా ఫ్రెండే నాకు సపోర్ట్ చేస్తుంది, నన్ను అన్నిట్లో చూసుకుంటుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, నన్ను నమ్ముకున్న సంతోషంగా ఉండాలి, నేను బాగుండాలనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు ఫ్రెండ్స్, అది నిజం. కావాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరే చూద్దరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Until then, bye bye.